ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 99 అనమాట. ఏంటని అంటే తనుజ అండి ఇంకా అందరు అయిపోయారు. ఇక సంచన టాప్ 5లోకి వచ్చేసింది. ఇక మనం టార్గెట్ చేసినా వేస్ట్ అని అనుకున్నదో ఏమో తెలియదు, కానీ డెమాన్ని టార్గెట్ చేసేసింది అనమాట. ఎక్కడితో టాపిక్స్ తీసుకొచ్చేసి స్టార్టింగ్ టాపిక్లు తీసుకొచ్చి ఏదో డెమాను జోక్గా అంటే దాన్ని సీరియస్గా తీసుకొని ఏదో అంటారు కదా, నచ్చినోడు ఏది పెట్టినా కానీ బెల్లము, నచ్చినోడు పర్వన్నం పెట్టినా కానీ అల్లం అన్నట్టు ఏదో కొత్తగా అనిపించింది అన్నమాట. మూగ ప్రేమలు, తిని వచ్చి అక్కడ కూర్చుంటే కళ్యాణ్ అదంతా పోయింది. అదంతా ఓకే, ఆయన ఎక్కడ ముట్టినా ఓకే, ఎట్లా మాట్లాడినా ఓకే, కమాండింగ్ చేసినా ఓకే, ఒకరినొకరు. జస్ట్ డెమాన్ అంటే మాత్రమే మీకు తప్పొచ్చింది. ఫస్ట్ స్టార్ట్ చేసిందే తనూజ. ఎందుకు అని అంటే కొన్ని నెగటివిటీ చేస్తే తనకి ఏం ప్లస్ అని ఆలోచిస్తారో అర్థం కాదు. మనకంటూ ఉంటారు కదా, ఎదుటోని ఏలైతే చూపే ముందు మిగతా నాలుగే, అది ఎందుకో ఆ అమ్మాయికి అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతుందో, ఏం క్రియేట్ చేయాలనుకుంటుందో, ఏమంటుంది ఇంకా లాస్ట్కి వస్తే కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి అంటుంది అన్నట్టు. అసలు స్టార్ట్ చేసిందే తను ఆ టాపిక్ని. సపరేట్గా ఊరుకోక ఎందుకంత గొడవను అర్థం కాలేదు. అక్కడికి సంచన అంటే ఏమైనా చెప్తాడు, వదిలేసేయండి ఉన్నదే 4-5 డేస్, సో హ్యాపీగా ఉండక ఎందుకు అని చెప్పేసి అంటారన్నమాట. మనకి అక్కడ బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ లాగా, అంటే ఒక చిన్నగా అనౌన్స్మెంట్ చేస్తాడు బిగ్ బాస్కి, మీకు ఎలా అనిపించింది ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి. 30 ఏళ్ళ జీవితంలో అంటే హౌస్కి వచ్చినప్పుడు ఫుడ్, బెడ్, ఆ గేమ్స్ దాని గురించి మాట్లాడితే ఓకే కానీ అండి, వీళ్ళు భలే చెప్తారు. నాకు ఒకటే అర్థం కాదు, సీజన్ ఫస్ట్ నుండి వచ్చి 3 monthsలోనే మన 30 years లైఫ్లో, 20 years లైఫ్లో అనుభవం రాని విషయం ఇంకా వాళ్ళ కష్టాలు అక్కడికి వచ్చినాక ఏం నేర్చుకున్నామో, అమ్మో మనం 30 ఏళ్ళ జీవితంలో నేర్చుకోలేదంతా 3 నెలలు నేర్చుకున్నామని చెప్తారు. అదొక్కటైతే చాలా వింతగా అనిపిస్తుంది నాకు. జెన్యున్గా అంటే కళ్యాణ్ కొంచెం కరెక్ట్గా చెప్పాడు. ఎందుకని అంటే కష్టం ఉంటుంది అని తెలుసు, ఆ కష్టాలను భరించాలి అని తెలుసు. డెమానా అంటే కళ్యాణ్ ఎందుకు, వాళ్ళు బయట మనకు కామనర్స్ కాబట్టి వాళ్ళు అంత పెద్ద ఎక్కువగా ఫోర్స్ అన్నట్టు ఏం కొట్టలేదు. ఇక్కడ ఒక చిన్న గేమ్ లాంటిది పెడతారనమాట. ఏంటని అంటే ఏమంటారు, మనకి క్యూబ్స్ ఇచ్చారు. ఆ క్యూబ్స్ని పైనకి ఒకరు కిందకి ఒకరు చేతుడు పట్టుకొని ఏమంటారు, మనకి స్టిక్స్ లాంటివి ఉంటే వాటిని దాటుకుంటూ వచ్చేసి అక్కడ 5 racks లాగా ఇచ్చారు. వచ్చిన కలర్ మళ్ళీ రాకూడదు ఏ వైపు నుండి చూసినా కానీ. అక్కడ వచ్చేసి డెమాన్ అండ్ ఎమాన్యుయల్, కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు ఆడతారు, టీమ్గా ఆడతారన్నమాట. 4 వరకు కూడా కళ్యాణ్ అండ్ తనుజ విన్ అవుతారేమో అని అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ డెమాన్ అండ్ మన ఇమాన్యుయల్కి దాన్ని ఎలా పట్టుకోవాలి ఏంటి ఏ విధంగా అనేది ఐడియా అనేది రాలేదు. తర్వాత సంజన చెప్పింది. లాస్ట్కు ఇమాన్యుయల్ అండ్ డెమాన్ ఇద్దరు విన్ అయిపోయారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి ట్రీట్ అనేది వస్తుంది. అదేవిధంగా స్టార్స్ అనేది వస్తాయి. సంజన సంచలకురాలు కాబట్టి సంజన పెట్టేస్తుంది చెరొక స్టార్ని. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి సెకండ్ టాస్క్ ఉంటుంది. సెకండ్ టాస్క్ వచ్చేసి నాచోరే. ఇది మొన్న మనకి 5 Storm అనేది వాళ్ళు లోపలికి వచ్చాక పెట్టింది. సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ఎప్పుడైతే మ్యూజిక్ ఆగిపోతుందో అప్పుడు వాళ్ళు బిగ్ బాస్ కలర్ అనౌన్స్ చేస్తారో ఆ కలర్ హోల్లోంచి బయటికి రావాలి. ఇక్కడ కూడా డెమానే విన్ అయిపోయాడు. చాలా బాగా అనిపించింది. 2 stars వచ్చాయి తనకి. సెకండ్ టైం వచ్చేసి ఏదో బ్లూబెర్రీదో ఏదో స్టార్టర్ లాంటిది వచ్చేసి స్టార్టర్ కాదు, డెజర్ట్ లాంటిది వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి చికెన్ బర్గర్ వచ్చింది. వాళ్ళు విన్నాక చూడాలి తనుజ ఫేస్. తను ఏంటని అంటే తను ఇంకా ముఖం ఆడేయడము, కోపంగా చూడడము, కోపము ఉన్న 3 daysకి మళ్ళీ తర్వాత మా అంటే ఒక 4-5 months కొంచెం కమ్యూనికేషన్ ఉంటుంది కావచ్చు. తర్వాత ఎవరి లైఫ్ వారే, మళ్ళీ ఎవరి ప్రాజెక్టులు వాళ్ళకే ఉంటాయి, ఎవరి జర్నీ వాళ్ళకే ఉంటుంది. అలాంటిది ఏం ఆలోచించకుండా సో తను బిహేవ్ చేస్తుంది. అక్కడికి సంజన అంటుంది సంజన అంటే ఏమన్నా వాళ్ళంతా అంటారు ఉన్న కొద్దిగా ఉన్నదే 3-4 days, ఉన్నదే 2-3 days, సో చాలా హ్యాపీగా ఉందాము అని చెప్పేసి అంటారన్నట్టు. అయినా తను వినిపించుకోదు. సంజన అయితే ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పిల్లల్ని యుద్ధమా అన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇమాన్యుయల్ చెప్తాడు కళ్యాణ్ తోటి, అమ్మో ఇంకొకసారి డెమాన్ కానీ అస్సలే ఆటలు ఉంచొద్దు, మొత్తం వాడే గెలుచుకుంటున్నాడు, వాడు బాగా ఆడతాడు అనుకుంటే డిస్కషన్ అనేది చేసుకుంటారు. మనకు అక్కడితోటి టాస్క్ అనేది అయిపోతుంది, గేమ్ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. ఇంకా మిగతా మొత్తం ఏమంత పెద్ద సుత్తి అన్నట్టు ఏం చూపించట్లేదు. ఎంతవరకు చూపాను అంతవరకే చూపిస్తున్నారు. కాకపోతే ఈ 2-3 డేస్కి తను కొంచెం
కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, ఇంకా ఏదైనా కానీ జనాలు నన్ను మెచ్చుతున్నారు కదా అని చెప్పేసి నాకే ఓట్స్ పడతాయి అని చెప్పేసి, నాకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. శ్రీజ ఆ విధంగా అంతేనంటే బయట ఆ విధంగా పోర్ట్రేట్ అయింది, తను మాట్లాడింది. నువ్వు అందుకే కదా నామినేట్ చేసేసి అంత పెద్ద ఇష్యూ చేసేసి వాళ్ళను తీసేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఓటును మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేయండి, అంతే తప్పగానే ఒకరి అభిప్రాయాన్ని అయితే తీసుకోకండి. సో అది ఎవరి ఇష్టం, వాళ్ళు ఎవరు బాగా ఆపితే వాళ్ళకు వేస్తారు. ఎక్కడ వేసినా కానీ ఏది వేసినా కానీ అందరు మన వాళ్ళే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.